అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనస్ఫూర్తిగా ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇప్పుడే పార్సల్స్ అన్నీ చేసి మన గివేవేకి సంబంధించి పార్సల్స్ అన్నీ చేసేసి ఇప్పుడే వచ్చాను. ఎవరెవరికి ఎక్కడ ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరితో ఒక ఫాలోఅప్ చేయించాను అనమాట. అసలు నేను ఎప్పుడో డిసెంబర్లో గివ్ అవే ఇవ్వాల్సిన అంటే డిసెంబర్లో అనౌన్స్మెంట్ చేశాను గివ్ అవే. సో దానికి చాలా థింగ్స్ లేట్ అయినాయి అనమాట. చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా మాట్లాడతాను. అలానే అసలు గివ్ అవే ఎందుకు ఇస్తున్నాను ఏంటి ఇవన్నీ పర్టికులర్గా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం. అలానే 1 year నుంచి మనం అసలు ఏం చేసాం యూట్యూబ్లో ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఇది వినండి. ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటిదాకా గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మనిషికి, సబ్స్క్రైబర్కి, ఫాలోవర్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడి నుంచి వచ్చిన మాట అండి. ఇలానే కన్సిస్టెంట్గా నేనైతే వీడియోస్ పెడుతున్నాను. రీచ్ వచ్చినా రాకపోయినా సరే ఏదో రకంగా కింద పడుతూ లేగుస్తూ క్వాలిటీని కింద పడేయకుండా అదే రేంజ్లో మినిమం రేంజ్లో ఉండేటట్టు, మినిమం కాదు మ్యాక్సిమం నేను ఇవ్వగలిగినంత సాయశక్తులు అయితే నేను కంటెంట్ ఇస్తున్నాను. నేను 1 year నుంచి కన్సిస్టెంట్గా చేస్తున్నాను కదా, ఎటువంటి సపోర్ట్ లేకుండా, అంటే నాకు పర్టికులర్గా ఒక పర్సన్ తెలుసు లేదా ఫిట్నెస్ కమ్యూనిటీలో లేదంటే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని రీచ్ అనేది ఎలా వచ్చిద్ది, ఇలా చేయొచ్చు అని చెప్పేసి నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నాకు నేను సొంతగా రీసెర్చ్ చేసి నేను సొంతగా ఎట్లా చేస్తే జనాల్లోకి వెళ్తారు, ఎట్లా చేస్తే వీడియోస్ వెళ్తాయి అని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను. ఎస్పెషల్లీ థంబ్నెయిల్స్ విషయంలో, కాంటెంట్ విషయంలో, చాలా విషయాల్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని ఈ స్టేజ్కి వచ్చానండి. అంటే ది నాట్ ఎట్ ఆల్ స్మూత్ వాక్, చాలా హార్డ్షిప్ ఉంది ఈ స్టేజ్కి రావడానికి. సో అదనమాట. నెవర్ ఎవర్ గివ్ అప్, వెళ్ళిపోవటమే ముందుకి. అది రాకపోయినా సరే చాలామంది వదిలేస్తారు దాన్ని, రావట్లేదని చెప్పేసి, నాకు రీచ్ రావట్లేదని. బట్ నేను వదిలిపెట్టలేదు. నా గ్రోత్ చూస్తేనే నేను ఒక ఎగ్జాంపుల్ ఫర్ కొత్త క్రియేటర్స్. ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ మాట్లాడుతున్నానంటే అసలు 1 year యానివర్సరీ ఎలా జరిగింది, మన జర్నీ ఎలా జరిగింది, అసలు నేను గివ్ అవే ఎందుకు ఇచ్చాను, నాకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది, అసలు ఏమీ లేకుండా ఎలా ఇంతలాగా నువ్వు సబ్స్క్రైబర్స్కి ఎటువంటి గివ్ అవే ఇచ్చావు, ₹1 అంటే యూట్యూబ్ నుంచి ₹1 రాకుండా గివ్ అవే ఎలా ఇచ్చావు, ఎలా సాధ్యమైంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసేసరికి మీకు ఐటమ్స్ అంటే నేను పంపించిన గివ్ అవేకి సంబంధించిన పార్సల్స్ అన్నీ రిసీవ్ అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. ఈ వీడియో చేసేసరికి మన సబ్స్క్రైబర్స్ అరౌండ్ 8,000 చిల్లరలో ఉందండి. సో 10,000కి దగ్గరలో ఉంది. చెప్పాను కదా, కింద పడుతా లిగుస్తా ఏదో సాయశక్తిలా చేస్తా వెళ్తున్నాను. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని క్రియేటివ్ కంటెంట్తో మీ ముందు ఉంటాను. ముందైతే గివ్ అవేకి సంబంధించి నేను ఒక చీట్ మీల్ చేస్తున్నానండి. చీట్ మీల్ అంటే ఒక తీపి పదార్థం మా అమ్మతో చేపిస్తున్నాను. ఆ స్వీట్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా, పదండి. చీట్ మీల్ అని చెప్పా కదా, మా అమ్మ చీట్ మీల్ ఒకటి చేస్తుంది. అదేంటో అడుగుదాం. ఏం చేస్తున్నావు అమ్మ? పాల పొంగళ్ళ. ఇది మన సబ్స్క్రైబర్స్కా. ఇప్పుడు ఇది తిని టేస్ట్ చెప్తాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇది ఆర్గానిక్ బెల్లం, పాలు, రైస్. తెలుసు కదా మనం అంతా క్యాలిక్యులేటెడ్గా ఎంత తిన్నాం. మోస్ట్లీ లైక్ దిస్. దీంట్లో ఇంతేనా తినేది నేను, నాకు పెట్టేది. మాట్లాడవేంటి? నెయ్యి వేసి ఇంకేమేస్తావు? జీడిపప్పు వేసావా? సబ్స్క్రైబర్స్ జీడిపప్పు ఇంపార్టెంట్.
జీడిపప్పు బాదం పప్పు అది వేపాలిగా. సరే, అది తినేటప్పుడు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ మా. సో ఇది దాదాపుగా ఒక 300 to 400 క్యాలరీస్ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. సో బేసిక్గా అండి, ఎందుకు నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా తింటున్నాను అంటే లైక్ మెజరింగ్ ఇంతే తినాలి అని చెప్పేసి, నాకు నెక్స్ట్ షో కపుల్ ఆఫ్ షో బాడీ బిల్డింగ్ షో ఒకటి ఉందన్నమాట. సో దానికి సంబంధించి నేను ఇప్పుడే ప్రిపేర్, అంటే ఎప్పుడు ఆడతానో తెలీదు, బట్ నేను మటుకు నిక్కచ్చిగా ఉండాలి నా డైట్లో. సో ఇది కూడా మీకోసమే తింటున్నాను అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దాని తర్వాత చీట్ మీల్ అని చెప్పేసి ఏంట్రా ఇట్లాంటిది తింటున్నాం అని అడగచ్చు. బయటికి వెళ్ళి మేము కుంభాలు బిర్యానీలు తినేస్తాం, అదేంటి బ్రో అని చెప్పేసి అడగచ్చు. బట్ ఇలా కూడా తినచ్చు, అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కూడా మీరు తినచ్చు అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అనమాట. హెల్దీ వేలో తినచ్చు, హెల్దీ వేలో ఉండొచ్చు అని చెప్పి నేను చాలాసార్లు చెప్తాను. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ ఇది తిందాం, నేను తింటే మీరు తిన్నట్టే. కాలిపోయింది. సో ఓకే యా, లాస్ట్ 2023లో ఈ కన్సిక్యూటివ్గా మనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సపోర్ట్ మూలానే నేను గివ్ అవే ఇస్తానని చెప్పేసి నేను నిక్కచ్చిగా మాట్లాడాను. సో నేను ఎలా ఇస్తాను, నా స్టైల్లో ఇస్తానని చెప్పేసి రకరకాలుగా నెలకి మాట్లాడాను. ఒక చిన్న రీక్యాప్ చూపిస్తాను మీకు, చూడండి. ఐ డెఫినెట్లీ బిలీవ్ కొత్తగా ఎవరైనా కంటెంట్ తీసుకుని ముందుకు వస్తే ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే నన్ను అదర్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాగే క్రియేటివ్గా కంటెంట్ ఇస్తే వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ లవ్ దెమ్, ఐ ఆల్వేస్ సపోర్ట్ దెమ్. వీళ్ళకి నేను కృతజ్ఞతాభావంగా నేను మళ్ళీ తిరిగి వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. అది త్వరలోనే ఉంది, నా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయిపోయాక. అండ్ మోర్ ఓవర్ నేను రానున్న రోజుల్లో నేను గివ్ అవే ఇస్తానన్నాను కదా, అది కూడా నా పాకెట్లో నుంచే తీసిస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అదైతే ఇస్తా. ఎందుకంటే ఇవాళ ఈ మాట బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ చెప్పినోడు రేపు ఇవ్వకపోవచ్చు అనుకోవచ్చు, బట్ ఇస్తా. అది పర్ఫెక్ట్ టైం చూసి మణిగడి స్టైల్లో, నా స్టైల్లో నేనైతే ఇస్తా. అండ్ మోర్ ఓవర్ ఈ ఇస్తాను అనటానికి కారణం మీరు ఇచ్చే ప్రేమకి, ఆప్యాయతకి, మీ సపోర్ట్కి నేనైతే ఇవ్వాలి. గివ్ అవే గురించి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 types ఆఫ్ గివ్ అవేస్ ఉన్నాయి. నేను ఇచ్చే గివ్ అవే. సో ఒకటి వచ్చి సెకండ్ గివ్ అవే అనమాట. సో దాని గురించి మాట్లాడాలండి. యాజ్ ఆఫ్ నో నాకేం ప్లాన్ మైండ్లో ఏం లేదు, సబ్స్క్రైబర్స్కి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో ఉన్నది సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది, మనం ఏమి ఇవ్వాలి ఏంటి అనేది నాకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నో మీరేమనుకుంటున్నారు, నేను మీకు ఏమి ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అనేది నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. నేనైతే సాధ్యమైనంత 10 మందికి ఇవ్వాలా, 20 మందికి ఇవ్వాలా, 50 మందికి ఇవ్వాలా అది నాకు తెలీదు. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉన్న సబ్స్క్రైబర్స్ చాలామంది, తక్కువ మంది చాలా. చూసారు కదా, మనం గత కొంతకాలం క్రితం మనం ఏదైతే మాట్లాడామో గివ్ అవే గురించి. సో అదనమాట. నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే దాని మీద నిలబడి ఉంటానండి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అలా కమిట్మెంట్తో ఉన్నాను కాబట్టే నేను ఈ స్టేజ్లో కానీ ఈ రేంజ్లో నేను ఉండగలిగాను. సో నేను ఒక్కసారి ఆ మాట మీద పైనేసినానంటే దాని మీద ఉంటాను, స్టిక్ అయి ఉంటాను. ఐ స్టిక్ టు మై బేసిక్స్ అండ్ మై మూలాలు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు నేను గివ్ అవే ఎలా ఫిల్టర్ చేశాను, ఇక్కడి నుంచి ఎలా ఫిల్టర్ చేశానో అవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 year యానివర్సరీ కదా. సో 1 year నుంచి ఎవరైతే మనతో పాటు కమెంట్స్ నేను ప్రతిసారి నా బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో ఉన్న బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో వెళ్ళి కమెంట్స్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఆబ్వియస్లీ రీచ్ కోసం. చాలామంది, నేను ఒకవేళ యూట్యూబర్స్ కూడా చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, లైక్ చేయండి, లైక్ చేస్తే పుష్ కొట్టిద్ది, లేదా కమెంట్ చేయండి, కమెంట్ చేస్తే పుష్ కొట్టిద్ది అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో అదనమాట. సో ఎవరైతే మన వీడియోస్ కన్సిస్టెంట్గా కమెంట్ కానీ లేదా లైక్ కానీ చేస్తారో వాళ్ళందరినీ నేను గుర్తించాను అనమాట. నేను కన్సిస్టెంట్గా ఎవరు మన
వీడియోస్ కింద కమెంట్స్ చేస్తున్నారు. అందరినీ ట్రాక్ చేశా 1 ఇయర్ నుంచి. గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ నుంచి. రానున్న రోజుల్లో మీరు ఇంకా కమెంట్లు వేశారనుకోండి, ఇవి కూడా గుర్తుపెట్టుకొని ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా చేస్తాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. రానున్న రోజుల్లో గివ్ అవేకి సంబంధించింది కూడా ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. సో అట్లా అనమాట. అలా వాళ్ళని ఫిల్టర్ చేసి దాదాపుగా ఒక 35 నుంచి 40 మంది ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసి ఏం చేశానంటే పర్సనల్గా మెసేజ్ చేశాను. పర్సనల్గా మెసేజ్ చేసి ఇట్లా అని చెప్పేసి అన్నాను. వాళ్ళకి యాక్చువల్లీ జనవరిలో చెప్పానండి, ఇలా గివ్ అవే ఇస్తున్నాను అని చెప్పేసి. దానికన్నా ముందు నేను ఒక వృద్ధాశ్రమానికి అన్నదానం చేశాను అనమాట. అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని అడిగాను, గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను, అంటే మీరేమి అనుకుంటున్నారు, మీకు ఎలాంటిది ఇవ్వాలి అని ఒక చిన్న వర్డ్ ఇలాగే మాట్లాడాను అనమాట. మాట్లాడినప్పుడు ఏమైందంటే చాలామంది చాలా విధాలుగా ఇలా వేశారు. లైక్ అన్న నాకు రిస్ట్ బ్యాండ్ కావాలి, లేదంటే ప్రోటీన్ లేదా క్రియాటిన్, జిమ్ ఫీజ్, చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను కన్సిడర్ చేసుకుని నా స్థాయికి తగ్గట్టుగా నేను ఏమి ఇవ్వగలను అని చెప్పేసి నేను ఆలోచించాను. దానికన్నా ముందు అంటే నేనేమేమి ఇవ్వగలను అన్నా కన్నా నాకేం వస్తున్నాయి అంటే, నేను మీ అందరికీ తెలుసు నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, అలానే లాట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటాను అనమాట. వాటి డబ్బులతోనే నేను ఈ గివ్ అవే అయితే నేను ఇచ్చాను అనమాట. అలానే నా బాడీ బిల్డింగ్ సంబంధించి రిలేటబుల్గా ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్సిడర్ చేసుకుని గివ్ అవే ఇచ్చాను. సో నేను ఇక్కడేంట్రా అంటే, ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ పిక్ చేసుకుని లైన్స్ అన్నీ పెట్టుకున్నా, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అని. ఒక పాయింట్కి వచ్చాక ఏమైందిరా అంటే ఒకటి స్టిక్ అయిపోయా. ఏమని, టీషర్ట్స్ ఇద్దాం. అది బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ అది ఎందుకంటే ఒక 5గురికి 6గురికి ఇస్తే ఓకే. అంటే ప్రోటీన్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఇస్తే ఒక 5గురు వరకే చేరిద్ది, లేదా క్రియేటిన్ ఇచ్చిన ఒక 5గురికే చేరిద్ది అని ఆ ఉద్దేశంతో అట్లీస్ట్ ఒక 30-40 మందికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ప్లాన్ చేసుకున్నప్పుడు టీషర్ట్స్ దగ్గరికి వెళ్ళా. రీజన్స్ చెప్పాను కదా స్టార్టింగ్ ఇంట్రోలో, అసలు ఎందుకు ఇంత లేట్ అయింది, లేట్ అవ్వడానికి కారణం ఏంటని. అంటే నాతో పాటు నాకు నేనుగా పనిచేస్తే వేరేలాగా ఉండేది. నేను వేరే వాళ్ళతో కొలాబ్ అయ్యి చేద్దాం అనుకున్నా. అంటే 40 కాదు, ఒక 100 రేంజ్లో అనుకున్నా. బట్ చేతులు ఎత్తేసారు వాళ్ళు. ఎందుకు ఎత్తేసారో తెలీదు. నేను అఫోర్డబుల్గా చేసి ఇంత మార్జిన్లో చేసి ఇద్దాము అని అనుకున్నాను. బట్ అవ్వలేదు. సర్లే పోతే పోనీ అని చెప్పేసి అలా ఒక 4 రోజులు వేస్ట్ అయిపోయింది. అలా 2 దగ్గరికి వెళ్ళాను. బొక్కలే వేస్ట్, వీళ్ళందరిని వదిలేద్దాం, కొలాబరేషన్ వద్దు, ఏమొద్దు, మనం ఏదైతే అనుకున్నామో దాంట్లోనే స్టిక్ అయ్యి ఉందాము అని చెప్పేసి నేను అనుకున్నా. సో స్టిక్ అయ్యి వెళ్ళి వేరే చోటకి వెళ్ళి, అంటే ముంబై అట్లా అనుకున్నా ఇది కొలాబరేషన్ విషయంలో. సో అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి, పక్కన పెట్టేసేయండి, ఫ్లాప్ అయిపోయినాయి. సో నేనున్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే నాకు లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండిద్దో ఆ ప్లేస్కి వెళ్ళి ఫిల్టర్ చేసి ఇది పట్టుకున్నాను అనమాట. సో ఆ టీషర్ట్స్ నేను మన సబ్స్క్రైబర్స్కి పార్సిల్ చేసి పంపించేసాను. వాళ్ళందరి నెంబర్లు తీసుకుని చాలా టైం పట్టింది. అంటే ఇవాళ ఒకళ్ళు ఇస్తున్నారు, తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు రిప్లై ఇవ్వడానికి లేట్ అయిపోతుంది, లేదంటే అలా లేట్ అయిపోయింది. సో అలా లేట్ అయిపోయి ఇంత టైం పట్టిందనమాట. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. లేట్ అయిపోయి ఇంత డిలే అయినందుకు ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా అదనమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫొటోస్ వీడియోస్ అడిగాను అనమాట నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి. సో వాళ్ళందరి ప్రొఫైల్స్ ఇప్పుడు మీకు వాళ్ళ ఫొటోస్ వీడియోస్ చూపిస్తాను, చూడండి. వేసుకో. రేట్లేమో కానీ రేట్లు బాగుంది. సబ్స్క్రైబర్స్కా? అవును. ఎలా ఉంది?
Hi guys, I got this giveaway from Flex Center Money Bro. Thank you so much Anna for giving this to me. Anna, you will being the good inspiration for young generations. Hoping that you will give your best in further success. Please do subscribe for Flex Center Money. Flex Center Money. వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. బ్రో మీరు పంపించిన పార్సల్ వచ్చింది బ్రో. టీషర్ట్ సూపర్ బ్రో. ఐ థింక్ జిమ్ వేర్ అనుకుంటా. యాక్చువల్లీ సూపర్ అంటే సూపర్ అంతే. నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్లెక్సీ అంతర్ మనీ. Thank you, Money Bro, for sending this t-shirt. వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. అందరం వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. చూశారు కదా నా ఆర్మీని, నా సబ్స్క్రైబర్ని, నా ఫాలోవర్స్ని. వాళ్ళే అండి. సో వాళ్ళు మూలానే నాకు ఊపు ఉత్సాహం అన్నీ వచ్చి వీడియోస్ ఇంతలాగా వీడియోస్ చేయగలిగాను. సో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున వచ్చి నాకు అన్న మేమున్నాము, ఇంకా వీడియోస్ అన్న మేము లైక్ ఇట్లానే కంటెంట్ ఇవ్వన్నా, చాలా బాగుందన్న, నువ్వు నెక్స్ట్ లెవెల్ ఇస్తున్న కంటెంట్ అని చెప్పేసి చాలామంది నన్ను ప్రోత్సహించారనమాట. వెన్నండి అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మనకి చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ఈ థ్యాంక్స్ చెప్పేసి వీడియోలో చెప్పేసి ఇలా వదిలేయకూడదు. వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఇది నా తరపున ఇచ్చానమాట. ఒకటేంటంటే డబ్బులు రాకపోయినా ఎందుకు ఇచ్చానంటే, నేను నా ఎర్లీ వీడియోస్లో మీరు చూస్తే కనుక నేను ఒక ఐడెంటిటీ కోసం మనం యూట్యూబ్లోకి వచ్చాము. డబ్బులు అనేవి అవే వస్తాయి. నిన్ను బిల్డ్ చేసుకుని ముందుకెళ్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయని నేను నమ్ముతాను. సో ఇదే మాట నేను చాలాసార్లు కూడా చెప్పాను. డబ్బుల కోసం మనం ముందు పరిగెట్టామనుకోండి, డబ్బులు రావు, ఖచ్చితంగా రావు. ఇన్నేళ్ల నా కెరియర్లో, నా ఫిట్నెస్ లైఫ్లో కానీ, నా ఫోటోగ్రఫీ లైఫ్లో కానీ నేను అర్థం చేసుకున్న ఏమంటారు అది రూట్ మ్యాప్ అనమాట. సో ఆటోమేటిక్గా అవే వస్తాయి. అది వస్తుంది త్వరలోనే. సో నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, చెప్తాను, వాక్ చేస్తే చెప్తా. ఎస్ బాయ్స్. సో ముందుగా ఐఎమ్ సో సారీ అండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మరొక్కసారి ఎందుకు చెప్తున్నానంటే, నేను 35 నుంచి 40 మందికి గివ్ అవే ఇచ్చానని చెప్పాను కదా. సో ఈ పార్సిల్స్ అన్నీ రిసీవ్ అయిపోయినాయి కదా. అట్లనే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే విధంగా నేను చేయలేదేమో అని నా ఫీలింగ్. ఒకవేళ అలా అనిపించకపోతే ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్ పంపిస్తున్నాడేమో, లేదంటే క్రియేటిన్ పంపిస్తున్నాడేమో అని అనుకుంటారు మోస్ట్లీ. ఎందుకంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఇవే పంపించేది. సో నేనేంటంటే 5 కాదు, ఒక 35 to 40 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను కదా. సో వాళ్ళని చేసి పంపించాను. సో ఐఎమ్ సో సారీ. అది పక్కన పెడితే ముందు వీడియోస్ చూపెట్టాను కదండి, చాలామంది వచ్చారు. దాంతోపాటు మనకి లేడీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళని నేను ఫొటోస్ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ నాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు అదే అన్నారు, అన్న నేను ఫొటోస్ పంపించలేనన్నా, బట్ ఐ కీప్ సపోర్టింగ్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అన్న నాకు ఇష్టం లేదన్న,
అంటే వాళ్ళ ఫేస్ చూపించుకోవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని చెప్పి నేను అన్నాను, పర్లేదు బ్రో నేను పెట్టనులే అని చెప్పేసి అన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకొంతమంది మనకి వీడియోస్ సెండ్ చేయలేదు. ఆల్రెడీ నేను ఫాలోఅప్స్ చేశాను మన బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో. ఒకవేళ అంటే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఒకటి ఉందన్నమాట నాకు. సో దాంట్లో మన పర్సనల్గా ఏం చేస్తున్నాను ఏంటి, మన ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా అప్డేట్స్ దాంట్లో ఉంటాయండి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఫాలో కొట్టేసి జాయిన్ అయిపోయింది. చాలా కంటెంట్ ఉంది దాని లోపల. దాని తర్వాత వాకింగ్ కదా, జలుబు చేసేస్తుంది. చాలా కొండ ప్రాంతం చూసారు వెనకాల. సో అది ఇప్పుడు బ్రో ఏంటి బ్రో మిగతా సబ్స్క్రైబర్స్ విషయంకి వస్తే ఏంటి అని అడిగితే కనుక, ఖచ్చితంగా అండి రానున్న రోజుల్లో మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు 35-40తో స్టార్ట్ చేశాను. రానున్న రోజులు 100, 1000, 1000 ఇంకా దాటేసేయాలి ఈ గివ్ అవే. అంటే నా స్తోమతగా తగ్గట్టు నేను ఇచ్చాను. యూట్యూబ్ రెవెన్యూ రాకుండానే ఈ స్టేజ్లో ఇచ్చానంటే, రెవెన్యూ ఇస్తే ఏ స్టేజ్లో ఇస్తాను చెప్పండి? మీ ఎక్స్పెక్టేషన్స్కే వదిలేస్తున్నాను. సో తెలుసు కదా, ఒక్కసారి నేను సంకల్పించుకున్నానంటే డెఫినెట్గా చేసి చూపిస్తాను. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో మీకే అర్థమైద్ది. నేను ఒక్కడనే ఎదగటం కాదు, నాతో పాటు అంటే వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నేను అనుకున్నానండి. సో నా తరపున అంటే మీరు చూస్తున్నారు, నేను చేస్తున్నాను. అక్కడితో ఆ బ్రిడ్జ్ని అలా ఆపేయకుండా నా తరపున ఆ బ్రిడ్జ్లో ఏదో ఒకటి సంథింగ్ నా తరపున నేను ఇవ్వాలనుకుని నేను ఇది ఇచ్చాను. అలానే ఇప్పటిదాకా మనల్ని సపోర్ట్ చేశారు కదా, సపోర్ట్ చేసి కమెంట్ చేసి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కళ్ళకి మరొక్కసారి చెప్తానే ఉన్నా ఈ వీడియో కంప్లీట్ త్రూఅవుట్ వీడియో థ్యాంక్ యూ అని. అంటే మీరు ఇచ్చిన ప్రేమ ఆప్యాయత మూలనే కదండి నేను రెవెన్యూ రాకపోయినా ఏం రాకపోయినా సొంత డబ్బులు తీసి చేస్తుంది, రీచ్ రాకపోయినా. సో ఐ హోప్ యూ గైస్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలానే ఇంకా కొత్తగా మన ఛానల్కి ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు కూడా ఇలానే నన్ను ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాను. ఇంకా రానున్న రోజులు ఎలా ఉంటుందంటే, చాలా మంచి కంటెంట్ ఇస్తానండి. అంటే నేను ఎంతవరకు ఇవ్వగలనో ఖచ్చితంగా ఆ స్టేజ్ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా పై ఎత్తునే ఉంటుంది. అలానే మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఫన్ కూడా ఇస్తాను. ఫన్ అన్న మీమ్స్ ఏంటి అన్న అని చెప్పేసి కొంతమంది అంటే అంటున్నారు. బట్ పర్సనల్లీ నేను మీమ్స్ అలా వేసి చెయ్యను అనమాట, ఎందుకో తెలీదు. సో దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే చివరికి వచ్చేసింది. ఇంకా తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. లవ్ యూ సో మచ్ గైస్.